రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరు గారుతున్నది. ఇక రెక్కాడితే గాని దొక్కాడని నిరుపేదలు చెమటోడ్చి చేసిన పనికి 3 నెలలుగా పైసలు రాకపోవడంతో అల్లాడిపోతున్నారు. మరోవైపు ఉపాధి పనులు చేయించే ఫీల్డ్ అని స్టెంట్లకు జీతాలు అందడం లేదు. అయితే కేంద్ర సర్కారు కొర్రీలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మధ్య ఉపాధి కూలీలు బలైపోతున్నారు. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. చెమటోడ్చి పనిచేసిన కూలీలకు సకాలంలో కూలీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతో లక్షలాది మందికి 3 నెలలుగా కూలీ డబ్బులు నిలిచిపోయాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు చెమట చిందించి చేసిన పనికి పైసా రాకపోవడంతో అల్లాడిపోతున్నారు. 3 నెలలుగా కూలీ డబ్బులు అందక ఈ కేవైసీ కొర్రీలతో కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్న దుస్థితి దాపురించింది. ఉపాధి పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా వేతనాలు అందడం లేదు. చట్టం ప్రకారం 15 రోజుల్లోగా కూలీ డబ్బులు జమవ్వకపోతే రోజువారీగా లెక్కలేసి పరిహారాన్ని అందించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ లింక్ అంశాలను అడ్డుపెట్టుకుని పథకం ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నది. రాష్ట్రంలో 52.21 లక్షల జాబ్ కార్డులు ఉండగా మొత్తం 1.07 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వీరిలో యాక్టివ్గా పనిచేసే కూలీలు 49.64 లక్షల మంది. వీరికి కనీసం 100 రోజులకు తగ్గకుండా ఉపాధి కల్పించాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం SMMS ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ యాప్లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పని కల్పించాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు యాప్లో కూలీల ఫోటో తీసుకున్నప్పుడు కూలీలు కనురెప్పలు మూసి తెరవాలి. ఇలా 5-6 సార్లు చేయాలి. ఇలా ఒక్కొక్కరి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఉదయం 8 గంటలకు ఒకసారి ఫోటో దిగితే మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు ఫోటో తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక గ్రామంలో 100 మంది కూలీలు 4 నుంచి 5 ప్రాంతాల్లో పనిచేస్తున్నారనుకుంటే అన్ని ప్రాంతాలకు వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ 2 సార్లు అథెంటికేషన్ ఫోటో తీయాల్సిందే. లేకపోతే పనిచేసిన డబ్బులు జమ కావు. ఈ ఫోటో క్యాప్చర్ ప్రక్రియను యాప్ సరిగ్గా గుర్తించకపోవడం, టెక్నికల్ సమస్యలు, సిగ్నల్స్ అందకపోవడంతో చాలా మంది కూలీలు పనులకు దూరమవుతున్నారు. 2023 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేసింది. కానీ ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలమైంది. జాబ్ కార్డుకు ఆధార్ బ్యాంక్ అకౌంట్ను అనుసంధానించడం, పేర్లు, పుట్టిన తేదీల్లోని వివరాలు సరిపోకపోవడం వల్ల రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఆధార్ పేమెంట్ సిస్టంలో తమ పేర్లు నమోదు చేసుకోలేకపోయారు. దీంతో వీరంతా ఉపాధి పనులకు దూరమయ్యారు. యూపీఏ ప్రభుత్వం పనిని హక్కుగా కల్పిస్తే ఎన్డీఏ సర్కార్ మాత్రం పని దినాలపై నియంత్రణ విధించింది. కొత్త నిబంధనల మేరకు రాష్ట్రాలు ఏడాదికి 60 రోజులను గుర్తించి పంటకాలంలో పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కేంద్రం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులు భరించాల్సి ఉండగా దానిని కేంద్రం 60%, రాష్ట్రాలు 40% భరించేలా మార్పులు చేసింది. అయినా కేంద్రం నుంచి రాష్ట్రానికి దాదాపు 307 కోట్ల రూపాయల నిధులు అందాల్సి ఉన్నది. ప్రతి నెల 100 కోట్ల రూపాయల చొప్పున 3 నెలలకు 300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాష్ట్రం ఒత్తిడి తీసుకురాకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.